భార్యమైనట్టు మన రంగమదేవి కూడా అలా వంట చేస్తూ చెట్టు ఎంకే నేడు చూసిందా ఆ చెట్టు కొమ్మల్లో దేవతా పచ్చి పిల్లలు ఉన్నాయి. ఒక్కసారి తీసుకొచ్చి నా దోషులే పెడితే కొంచెం ముద్దులు ఆడుకుంటా. దేవి ఆ పక్షి పిల్లలు ఎంత ముద్దు వస్తాయి ఎందుకని నీకు దేవి? ఏమన్నా చెమ్మడవు దేవి, మనకు సంతానమే ఉందినా. అయ్యో ఏ చిన్న పిల్లలు చూసినా ముద్దు వస్తుంది స్వామి. ఎట్టున్నారా అబ్బా రండి అమ్మా, ముద్దు వస్తుందా స్వామి? అవును అవును, సంతానం లేదు కదా స్వామి మనకి. అది ముద్దు వస్తుంది స్వామి. ఒకసారి నువ్వు ఆ చెట్టు పాకెళ్ళి ఆ పసిపిల్లలు తెచ్చి నా దృష్టిలో పెడితే కొంచెం ముద్దులు ఆడతా. అది ఎంత బాగా దేవి, ఆ చెట్టు ఎగబాకి ఆ పక్షి పిల్లలు కూడా తీసుకొచ్చి నీ దృష్టిలో పెడతాను దేవి. ఇగో దేవి చూడు స్వామి ఎలా ఉన్నాయి స్వామి. అబ్బాయి ఇదేం పోతాయ్యా? హలో హలో చచ్చింది. హలో 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 స్వామి, నేను ముద్దులాడాను, నువ్వు కానీ తీసుకెళ్ళి ముద్దులాడి ఆ గుట్ట వదిలిపెట్టా. అలాగే దేవి. ఆ శాంత పోయింది బొబ్బు అనగానే అది బొబ్బుందా? ఇది బొబ్బు అని అది బొబ్బుందా? స్వామి కొడుతున్నావేంది? ఏంది కొట్టకాయ చేస్తారా? పక్షి పిల్లలు స్వామి. పక్షి పిల్లల్ని కొడుతున్నామంటావా? అందులో తీసుకెళ్ళి మళ్ళీ గుడి పెట్టిరా. అలాగే అయితే అది వదిలిపెట్టేస్తాను. ఆ శివరామయ్య కూడా ఎప్పుడైతే ఆ దేవతా పక్షి పిల్లలను తెచ్చుకు వెళ్ళి అలా గుడిలో వదులుతున్నాడు, ఆ మానవుల కాలే చూస్తున్న పక్షి పిల్లలు కూడా ఎలా ఉన్నవో చూడండి. గోయిందో విల విల తట్టుతో పక్షి పిల్లలే తరలి పోయినా. దుఃఖిస్తూ ఉండగా ఆ మేతలతో వెళ్ళిన పెద్ద పక్షులు కూడా గగనమంధుర ఏంటంట మనం రోజు వచ్చే వరకే మన పిల్లలు వేసి కిలకిలాడే పిల్లలు ఏంది అలిగి పునుకునే మీద. అవును, మనం అందులో దూరమైన మన్ని ప్రాంతం మేతకు వెళ్ళాం, కొంచెం ఆలస్యమైంది. అలిగి పునుకున్నాయి కానీ లెగ్గొట్టి మన తెచ్చిన మేత కొంచెం తినిపించు. మనం తీసుకొచ్చిన మేత పిల్లలు లేపి పెట్టమంటావు అంతేగా? అంతే అంతే అంతేగా. అమ్మాయో ఓ చిన్న అమ్మాయో అమ్మో ఓ అమ్మాయో తల్లి అడుగుతావా? అమ్మారా దేవి నిద్రపోయే పిల్లలు. అమ్మాయి చిన్నమ్మాయి పెద్దమ్మాయి అంటే లెగుతారా? ఎలా లెగుతారంట? అసలు లెగుతా నిద్రపోయే పిల్లలా? ఎలా లెగుతారు? అలా లేకవరు నిద్రపోయే పిల్లలు లేపి అది అలా కూర్చో అసలు వరుస ఎట్టారు కూర్చున్నారు. వరుసమే పక్క బాధ పట్టేసుకుని ఆ నలుగురు మధ్య ఇంకో అమ్మాయి నలుగురు చూడు అట్లా వర్షం కూర్చున్నట్టు కూర్చోబెట్టి ఎడంగా పట్టుకుని కుడి చేతులు మన చీపురు కట్టలేదు ఏది కొబ్బరి చీపురు కట్ట నుంచి పొడుగ్గా ఆ చీపురు కట్ట తీసుకుని రెండు పీకితే అమ్మ తింటాం నిన్నేనమ్మా
ఎక్కడ అమ్మ ఎట్టుందని చూడదు సార్ అందుకాడు మన ఎల్లంపడవారు అమ్మా సందాకాలం తల్లిలో అని అంటుంది ఈ మాట. మరణించని కారణమే స్వామి ఆరుగో చెట్టు కింద ఉన్నారు చూడు మానవులైన టిగ్గరవంతుకులు వారి గాలి జ్యోతి మన బిడ్డలు కూడా మరణించిని కానీ వారు సంతానం కోసం ఎన్నో కలలుగంటున్నారు. ఆ శ్రీనివాసుడు మహిమ చేత వారికి గనక సంతానం కలిగిన కొన్ని సంవత్సరములకు మనకు మన బిడ్డలకు ఇలా వెడబాటులు చేశారు. వారికి కూడా అలాగే వెడబాటులు జరిగి కుసించిపోవునుగా కానీ దేవతా పక్షులో ఆ శివరామయ్య రంగమదేవి కూడా అఘోరముగా దుఃఖిస్తూ గోయిందా గోయిందా ఎంతో చేరుకున్నారట. ఆ రాత్రికి అక్కడ పవళించి తెల్లవారు గమనం లెగసి రంగమదేవి శివరామయ్య కూడా చక్కగా కోనేట్లో తాళమ చేసి ఆ శ్రీనివాసుడు ఉంటుందట. తండ్రి శ్రీనివాస వెంకటేశ ఆపద ముక్కుల వాడ ఆడిగడుగు దండాల వాడ గోయిందా తండ్రి నాకు సంతానాన్ని ప్రసాదించవయ్యా. ఎక్కడో కృష్ణా జిల్లా నందిగమ నుంచి వచ్చాను తండ్రి, నడిచి వచ్చానయ్యా. నా మొరాలకించవయ్యా శ్రీనివాస వెంకటేశ. తూర్పున తెల్లారిపోతుందయ్యా, ఇంక పవళించావా లేవయ్యా. నా మొరాలకించవయ్యా శ్రీనివాస భక్త బాలక నిధుర లేవయ్యా. మహా తల్లి కూడా శ్రీనివాసుడు ఎప్పుడైతే మనసులో స్మరించి అక్కడి గాఢముగా నిద్ర చెందిందో ఆ ఆలయంలో దాగి ఉన్న భగవంతుడి కూడా ఎక్కడికి ప్రయాణమవుతున్నాడో చూడండి. నాగలోకం పైనమయ్యాడో
స్వామి ఒక రోజు నీవు నన్ను వరము కోర్తివి గుర్తు ఉన్నదా? అవును స్వామి గుర్తులు స్వామి. కానీ ఏమి వరము కోర్తివో చెప్పుము. స్వామి ఆ నాగలోకంలో కానీ నాగేంద్ర లోకంలో కానీ అవును. దేవలోకంలో కానీ దేవేంద్ర లోకంలో కానీ ఆ దేవతలకు ఎప్పుడైనా సుఖమే కానీ కష్టం అంటే ఎరగం. అవును. మానవ లోకంలో కష్ట సుఖాలు తోడుగా ఉంటాయంట. అందుకని నన్ను మానవ కాంతిగా తెలియదు స్వామి. నాగలి నీవు కోరరాని కోరిక కోరుతున్నావు నాగకన్య. నీవు పుట్టలో ఉంటేనే నిన్ను నాగేంద్రుడు అంటున్నారు. నీవు బయటికి వస్తే ఈ మాయ నరులు పామని నిన్ను కర్రతో కుట్టి చంపుతున్నారు. అలాంటి లోకములకు నీవు వెళ్ళబోతున్నావు నాగకన్య. స్వామి ఎలాంటి కష్టాలు భరిస్తాను స్వామి. నాగలి అయితే నీకు సమయం వచ్చినప్పుడే నీకు ఆ వరము ఇస్తానన్నాను గుర్తు ఉన్నదా? అవునవును. ఇప్పుడు సమయం వచ్చింది నాగిని. ఎక్కడ ఎవరికి అన్నాను స్వామి. కృష్ణా జిల్లా నందిగమ తాలూకాలో అంకితముగా అనిగిళ్లపాడు గ్రామము గలదు. ఆ అనిగిళ్లపాడు గ్రామములో పుణ్య దంపతులైనట్టి కొల్ల శివరామయ్య రంగమాంబల గర్భమందును నీవు జన్మించి స్వామి కొన్ని సంవత్సరములు కూడా సుఖమును అనుభవిస్తావు. మరి కొన్ని రోజులు కూడా కష్టమును అనుభవించి నీకు 19 సంవత్సరముల వయసు నిండక ముందే భూలోకమందులు నీ పేరు శ్రావిత్రములుగా ఏసుకునే నీ లోకమే నువ్వు చేరుతావు. ఎప్పుడైతే అస్తమపై కవిత్తాడో ఆ నాగకన్య కూడా కరిగి ఒక మామిడి పలమగా మారిందట. ఆ మామిడి పలమ తెచ్చుకునే వస్తాయన్నాడు ఏడు పండుగ. కూడా చేరుకుని ఆ మౌనము దాల్సిన రంగమదేవి గర్భమందున ఈ మామిడి పల్మని కూడా ప్రవేశపెట్టి అలా వెళ్ళి ఆలయంలో దాగగా ఆ రంగమదేవి కూడా ఎలాంటి కలలు కంటుందో చూడండి. ఆడబాల పుట్టినట్టుగా మళ్ళీ తుల్లిపడి పైకలేసి ఆ శ్రీనివాసుడు నా కళలోకి వచ్చి రంగమ్మ ఈ రోజు నుంచి నీవు గర్భవతివి. నీ గర్భమందన అమ్మాయి జలిస్తుంది. అమ్మాయికి శ్రీనివాసుడి పేరే పెట్టమన్నాడు స్వామి. అవును. అలాగే ఆ శివరామయ్య కూడా ఆనందంతో పైకలేసి తండ్రి శ్రీనివాస నా భార్య గర్భమందన అమ్మాయి జన్మించాలే గాని అమ్మాయికి నీ పేరే పెడుతున్నాను. అదేను కాక తండ్రి శ్రీనివాస మా అనిగిల పాడులో నీ పేరిట అచ్చు వేసి ఆంబోదిద్దును మొదలుతున్నాను. అదేను కాక తండ్రి శ్రీనివాస బాలదాసుడ మధ్య పెడుతున్నాను. అది కూడా కాక తండ్రి శ్రీనివాస మా అమ్మాయికి 7 వరుసల నగలు చేయించి నీకు నిలువదొప్పడిగా ఇస్తున్నాను. అదేనుగాక తండ్రి శ్రీనివాస నా కుమార్తెకి విత్త వయసు రాగానే నీ గుడి ముందు 5 రోజుల అరిమైన పెళ్లి కూడా చేస్తున్నాను. అదేను కాక తండ్రి శ్రీనివాస నా భార్య గర్భమందన అమ్మాయి జన్మించాలే గాని నీ గుడి ముందు 90 కడుగు గోయి స్తంభము ప్రతిష్ఠించుతున్నాను అని కొన్ని మొక్కలు మొక్కుకొని కొన్ని ముడుపులు కూడా కట్టుకొని అక్కడ కొన్ని రోజులు సేవించి మళ్ళీ ప్రయాణమయ్యే వస్తాయున్నారు అని పాడు. చేరే వరకు ఆ మహాకల్యమైనట్టు మన రంగమదేవికి 3 మాసముల గర్భవతట.
ఎవరితో చెప్పుకోలేక అలా ఇళ్ళ పక్కన వారి దగ్గరికి వెళ్ళి అక్కయ్యా అక్కయ్యో